ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నిహాల్ జోయల్, రోహిణి మేరీలను దీవించి పరీక్షలు రాస్తుండగా దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఉత్తీర్ణతను ప్రసాదించమని, బాలస్వామి చేస్తున్న బిజినెస్ అభివృద్ధి పరచబడాలని, మేరీ వర్జీనియా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యాలు, శాంతి సమాధానాలను ప్రసాదించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని మరణించిన కాట ఆనందయ్య, వసంతమ్మ, నక్షత్రమ్మ, ఎం నజరేతుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మార్నేని బాలస్వామి, వర్జీనియా మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు మీ అందరి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చి మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమెన్. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న మార్నేని బాలస్వామి, వర్జీనియా మేరీలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మీ అందరిని హేరాళముగా దీవించునుగాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధించుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళంగా దీవించి విశ్వాసములో బలపరిచి తన అమూల్యమైనటువంటి దీవెనల వర్షాన్ని మనందరి మీద కుమ్మరించాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. రండి, మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. యేసయ్యా, నన్ను దీవించండి, నా ప్రార్థన ఆలకించండి. నీవు లేక నేను ఏ పని చేయలేనయ్యా, నీవు లేక నేను ఏమీ సాధించలేనయ్యా. మీరు నాతో ఉంటే చాలయ్యా, సాధించలేనిదంటూ ఏమీ లేదయ్యా. నన్ను దీవిస్తే చాలయ్యా, నన్ను పట్టుకుంటే చాలయ్యా, అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధిస్తానయ్యా. యేసయ్యా, నా చేయి పట్టుకుని నన్ను మీ యొక్క అడుగు చాడులో నడిపించండి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నీవు నేను
తలచిన చేయలేనిదేమున్నది, స్వామి చేయలేనిదేమున్నది. పట్టుకుంటిని నీ హస్తం, ఇక ఏమైతే నాకేమి, అయ్యా ఏమైతే నాకేమి. సాధ్యం కాని కార్యముందా స్వామి, సాధ్యం కాని కార్యముందా. నీవు నాలో ఉండగా సమస్తము సాధ్యమే కదా, నాకు అన్నింట విజయమే కదా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. యేసయ్యా, మీ ఆత్మను నాలో ఉంచండి యేసయ్యా, మీ దీవెలు నా మీద కుమ్మరించండి యేసయ్యా. నాలో ఉన్న భయాన్ని తొలగించండి యేసయ్యా, నాలో ఉన్న సమస్యలను తొలగించండి యేసయ్యా. మీరు నాకు తోడుగా ఉంటే చాలయ్యా, అసాధ్యమైన కార్యాలను సాధిస్తాను. మీరు నా చేయి పట్టుకుని నడిపిస్తే చాలయ్యా, ఎంత దూరమైనా నేను ప్రయాణిస్తాను ప్రభా. ఆ శక్తిని, ఆ కృపను, ఆ విశ్వాసాన్ని నాకు దయచేయండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. జీవాత్మను నాకు సగి నాలోని వాసముంటివి, స్వామి నాలోని వాసముంటివి. ఎల్లవేళలా నీ అండ నాకుండ, నాకేమి భయమయ్యా, అయ్యా నాకేమి కొదువలేదయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. మరణించినను నీ చేరునది నిన్నే కదా, జీవించినది నీతోనే కదా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, గొప్ప దేవుని ఆరాధించుదాం. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. యేసయ్యా, నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను
రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. హల్లెలూయా 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 రెండు చేతులు పైకి లేపి ఆరాధిద్దామా. హల్లెలూయా 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 ప్రభా, ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని దీవించండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని స్వస్థపరచండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా మా చేయి పట్టుకుని నడిపించండి ప్రభా. అంధకారంలో నడుస్తున్నాం ప్రభా, చీకటిలో నడుస్తున్నాం ప్రభా, పాపపు మార్గంలో నడుస్తున్నాం ప్రభా, ఈ లోకపు మార్గంలో నడుస్తున్నాం ప్రభా. మా చేయి పట్టుకుని నడిపించండి ప్రభా. మీ చేయిని మాకు అందించండి ప్రభా. మీ చేయి పట్టుకుని నడిచే కృపను యోగ్యతను దయచేయండి ప్రభా అని వేడుకుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సాధ్యం కాని కార్యము స్వామి, సాధ్యం కాని కార్యము నీవు నాలో ఉండగా సమస్తము సాధ్యమే కదా. నాకు అన్నింట విజయమే కదా. నాకు అన్నింట విజయమే కదా. యేసయ్యా, మీరు నాకు తోడుగా ఉంటే చాలయ్యా. మీ కృప నాకు తోడుగా ఉంటే చాలయ్యా. నా చేయి పట్టుకుంటే చాలయ్యా. ఎక్కడికి వెళ్ళినా విజయమే, ఏ పని చేసినా విజయమే. నాకు అసాధ్యమైనది ఏమీ ఉండదు యేసయ్యా. కానీ ప్రభా, ఈ లోకాన్ని చూసి ఈ లోకపు చేతులు పట్టుకుంటున్నాను. ఈ లోక వ్యసనాల వెనకాల పరుగులు తీస్తున్నాను. ఈ లోక బంధకాలలో కురికిపోతున్నాను. ఈ లోక పాపానికి బలైపోతున్నాను ప్రభా. మీ చేయిని నాకు అందించండి దేవా. మీ పవిత్రమైన చేతిని పట్టుకునే యోగ్యతను నాకు దయచేయండి. బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, అవమానాలు ఎదురైనప్పుడు ఈ లోకం వైపు చూస్తున్నాను ప్రభా. ఈ లోక మనుషుల వైపు నేను చూస్తున్నాను ప్రభా. సహాయం దొరకనప్పుడు నేను కృంగిపోతున్నాను ప్రభా. వేసారిపోతున్నాను ప్రభా. నలిగిపోతున్నాను తండ్రి. నిరుత్సాహంలో పడిపోతున్నాను ప్రభా. మీరున్నప్పుడు, మీకు కృప ఉన్నప్పుడు, మీ దీవెన ఉంటే నాకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసుకోలేకపోతున్నాను తండ్రి. యేసయ్యా, ఈరోజు మీ ముందు ఉండి అనేక సమస్యలతో ప్రార్థిస్తున్నారు ప్రభా. అనేక ఇబ్బందులతో ప్రార్థిస్తున్నారు ప్రభా. అనేక అవమానాలతో కృంగిపోతున్నారు ప్రభా. ఎంతకాలము ప్రభువా ఈ చీకటి అని, ఎంతకాలము ప్రభువా ఈ బాధలు అని, ఎంతకాలము ప్రభువా ఈ మోసాలు అని కృంగిపోతూ మీ వైపు చూస్తున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ సమయంలో ప్రభా, మీ కృప మాకు కావాలి అని, మీ సహాయము మాకు కావాలి అని, మీ కాపుదల మాకు కావాలి అని అడుగుతున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రియ సహోదరులారా, నిన్ను నన్ను మనందరినీ దీవించడానికి, మన బిడ్డలను దీవించడానికి
మన ఉద్దేశాలు నెరవేర్చడానికి దివ్య ప్రసాద రూపంలో మన మధ్యలో ఉన్న ప్రభువుని అడుగు. ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ ఇబ్బందులతో, ఏ అవమానాలతో కృంగిపోతూ ఉన్నావు, ఆ ప్రభువుని అడుగు బిడ్డ. నిన్ను నన్ను ఓదార్చడానికే, నిన్ను నన్ను బలపరచడానికే, నీకు నాకు ధైర్యాన్ని ఇవ్వడానికే, మన పక్షాన ఉండటానికే ఆ ప్రభు మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రభు అడుగు. అనారోగ్యముతో సతమతమవుతున్నావా? అప్పుల సమస్యతో సతమతమవుతున్నావా? కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నావా? బిడ్డల విషయంలో సతమతమవుతున్నావా? భార్య భర్తల మధ్య గొడవలతో సతమతమవుతూ ఉన్నావా? అనుమానముతో, అపోహలతో సతమతమవుతూ ఉన్నావా? కుటుంబ సభ్యులతో సతమతమవుతూ ఉన్నావా? అడుగు బిడ్డ. ఈ లోకములో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా, ఆ ప్రభు సహాయము చేయడానికి ఎప్పుడు సిద్ధముగానే ఉన్నాడు. ఈ లోకములోనే తన దేవదూతలను పంపించి మన అవసరాలను తీర్చడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయడానికి ఆ ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అడుగు బిడ్డ. వేటి నుండి నీకు విడుదల కావాలి? ఏ సమస్యలతో బాధపడుతున్నావు? బిడ్డల గురించి బాధపడుతున్నావా? వివాహము కావటం లేదు, వయసు పైబడిపోతుందని బాధపడుతున్నావా? బిడ్డా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని గుర్తించు. ఆయన తలుసుకుంటే ఒక్క క్షణములోనే మన జీవితాన్ని మార్చేస్తాడు. అనుకున్నవి జరగటం లేదు, లేట్ అయిపోతున్నాయి, ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నావా? ఎంత లేట్ అవుతుందో అంత అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. విశ్వసించు, ఆరాధించు బిడ్డ. ఆ ప్రభు ముందు మోకరిస్తే ఎవరి ముందైనా ధైర్యంగా నిలబడగలిగే శక్తిని ఆ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అడుగు బిడ్డ. అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తెరవబడునని దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడే రమ్మని పిలుస్తున్నాడు. ఈ లోకములో మనుషులు మన దగ్గర ఏదైనా ఉంటేనే రమ్మని పిలుస్తారు. పేరు ప్రతిష్టలు పదవులు ఉన్నప్పుడే మనల్ని ఆహ్వానిస్తారు. మన దగ్గర ఏమీ లేకపోతే, కష్టాల్లో బాధల్లో కూరుకుపోతే ఎవరు రమ్మని పిలవరు బిడ్డ. వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏమీ లేదని తక్కువ చూపు చూస్తున్నారు. కానీ మన ప్రభు మాత్రం బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉన్నప్పుడే మనల్ని పిలుస్తాడు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో, భారముతో అలసి సొలసి ఉన్నావా బిడ్డ, నా యొద్దకు రా, నీకు విశ్రాంతినిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. మనుషులేమో మన దగ్గర ఏదైనా ఉంటేనే మనల్ని పిలుస్తారు. కానీ దేవుడు మాత్రం మన దగ్గర ఏమీ లేనప్పుడే పిలుస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే పిలుస్తాడు. వ్యాధులు, బాధలు, సమస్యల మధ్యలో సతమతం అవుతున్నప్పుడే పిలుస్తాడు. ఇది మనుషులకు దేవునికి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం. ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. మన తప్పులను తెలుసుకుందాం, మన బలహీనతలను తెలుసుకుందాం, ప్రభుకు దగ్గర అవుదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు చేయి పట్టుకుందాం. ఇక అసాధ్యమైనది ఏదీ ఉండదు అని ప్రభువే మనకు తెలియజేస్తున్నారు. ప్రార్థించి బిడ్డ. చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, యవ్వనస్తులకు మంచి వివేకాన్ని దయచేయమని, ఏది మంచో చెడో తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయమని, బంగారు భవిష్యత్తులో స్థిరపరచమని ప్రార్థన చేద్దాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, విదేశాల్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటాం.
మీరే వారి చేయి పట్టుకుని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ఉద్దేశాలతో, బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ప్రార్థన చేయండి స్వామి అని అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను సమర్పిస్తూ ఉన్నా ప్రభా. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డను చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నా. కుటుంబంలో ఉన్న అన్ని ఆర్థిక సమస్యలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. అన్ని గొడవలు, సమస్యలు, కోట్లాటలు, కోర్టు సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మారు మనస్సును దయచేయండి ప్రభా. పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభా. మంచి మనస్సును దయచేయండి ప్రభా. తగ్గించుకునే మంచి మనస్సును దయచేయండి ప్రభా. క్షమించుకునే మంచి మనస్సును దయచేయండి ప్రభా. అందరూ కలిసి మెలిసి జీవించే ఐక్యతను దయచేయండి ప్రభా. సమాధానాన్ని దయచేయండి ప్రభా. అడగండి ప్రియబిడ్డలారా. చేస్తున్న బిజినెస్లో లాభాలు లేకుండా నష్టాల పాలవుతున్నావా ప్రభా? ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయమని, సరిదిద్దుకునే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా. ఓ ప్రభా, మాలో ఉన్న బలహీనతను తొలగించండి ప్రభా. నడినెత్తించి అరికాళ్ళ వరకు ఉన్న వ్యాధులన్నీ తొలగించండి ప్రభా. సమస్యలన్నింటిని కూడా తొలగించండి ప్రభా. శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభా. అనేక సమస్యలతో చీకటిగా మారిపోయిన మా ఇంటిని వెలిగించండి ప్రభా. యేసయ్యా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. గుండె సమస్యతో, కిడ్నీ సమస్యతో, ఊపిరితిత్తుల సమస్యతో, అనేక రకరకాల సమస్యలతో, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత మీ నామములో దయచేయండి ప్రభా. మీరే పరమ వైద్యుడిగా మారి వారికి చికిత్స చేయండి ప్రభా. ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. ప్రభా, భార్య భర్తల మధ్య గొడవలు, విభేదాలు, వాటన్నిటిని కూడా తొలగించి ప్రభా ప్రేమ ఆప్యాయతను దయచేయండి ప్రభా. మంచి మనస్సును దయచేయండి ప్రభా. కలిసి మెలిసి అన్యోన్యంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఎన్నో కుటుంబాలు విడిపోతున్నారు ప్రభా. ఈ లోకం వైపు చూసి ఈ లోకానికి ఆకర్షితులై భార్య భర్తను, భర్త భార్యను విడనాడి ఈ లోకములో కూరుకుపోతున్నారు ప్రభా. ప్రతి బిడ్డను తట్టండి ప్రభా. ప్రతి బిడ్డను ప్రభా సరిదిద్దండి ప్రభా. సరైన మార్గంలో నడిపించండి ప్రభా. పిల్లలు ఒకవైపు, తల్లిదండ్రులు ఒకవైపు చిందరు వందరుగా వెళ్ళిపోతున్నారు తండ్రి. వారందరినీ కూడా ప్రభా ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాం. మోకరించండి ప్రియ సహోదరులారా. గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ఇంకా నీ సమస్యలు ఏమైతే ఉన్నాయో, నీ బాధలు ఏమైతే ఉన్నాయో, నీ వ్యాధులు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచు. గొప్ప దేవుడు మనందరినీ కూడా స్వస్థపరచబోతున్నాడు. ఏ వైద్యుడు, ఏ వ్యక్తి, ఏ ఆస్తి, ఏ ఐశ్వర్యము, ఏ పేరు ప్రతిష్టలు తీర్చలేనటువంటి సమస్యలను ఆ గొప్ప ప్రభు తీర్చబోతున్నాడు. మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. మొక్కనిద్దాం. ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ముందు వెళ్ళు యేసు రాజా. స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా. స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా. స్తోత్రము. నన్ను నడిపించు యేసు రాజా. స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా. స్తోత్రము. నన్ను నడిపి
పరిశుద్ధ పరమదీయ సప్రసాదము సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మదేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ హేరాళముగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. 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 ఆమేన్.